ప్రేమను పంచే విషయంలో నీవు ఆ ప్రేమను కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. నిజమే, ఎంతవరకు బాల్యంలో ఉన్నప్పుడు ఒకవేళ ప్రేమ లేకపోవచ్చు. ఇప్పుడు ఎదిగావు కదా అమ్మా, యవన వయసు వచ్చింది కదా, యవన వయసు వచ్చిన తర్వాత నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రేమను పంచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాము, హల్లెలూయా. ఒకవేళ మీ అమ్మ నాన్నలకి ఎప్పుడైనా అన్నం పెట్టారనుకో, అన్నం పెట్టవలసి వస్తే ఒక కంచం తీసుకొచ్చి వాళ్ళకి నీ ప్రేమను పంచి అమ్మ అమ్మ తినమ్మా అని పెట్టేటట్లుగా నీ ప్రేమను పంచాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది నాన్న, యవన వయసులో ఎవరిని నిన్ను తృణీకరింపకుండా ప్రేమించే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. అలాగనే విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు ఎలా ఉండాలంటండి? మాదిరిగా ఉండాలి. భక్తి విషయంలో మాదిరిగా ఉండాలి, ప్రార్థించిన విషయంలో మాదిరిగా ఉండాలి. అమ్మ గమనించు తల్లి, పాటలు పాడటంలో యవన పెట్టి ఎదిగారు కదా, ఇదిగో నాయనా నువ్వు మాదిరికరమైన విశ్వాసగా ఉండాలి, మాదిరికరమైన భక్తిని చేయాలి. దైవజనులు రాజుగారు చెప్పారు, యవన కాలంలో వచ్చిన తర్వాత యవనస్తులు దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలి, పాటలు పాడే ఆత్మీయత నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆత్మీయ జీవితం మనకు అలవాటు అవుతుందో లోకములో పాపములో మనం పడిపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు దావీదు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుడి చేతనే కదా. యవనస్తులకు ఏం అవసరం అంటే దేవుని వాక్యం అవసరము. దేవుని వాక్యం చదివేటట్లుగాను, దేవుని సన్నిధికి వచ్చేటట్లుగాను, యవనస్తుల కూటములో ఎదిగేటట్లుగాను, ప్రార్థనా కూటములు ఎదిగేటట్లుగాను వాక్యము చదివే వ్యక్తిగా సండే స్కూల్ పరీక్షల్లోను, అదేవిధంగా యవనస్తుల పరీక్షల్లోను, ఇలా పెద్దల సమావేశంలోను ఎదిగే కుమార్తెగా ఉండాలి అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఇంకొక మాట కూడా రాయబడ్డది అక్కడ, ఏమనంటుందో తెలుసా? పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరికరముగా ఉండాలి. పవిత్రత పరిశుద్ధతలోను విశ్వాసులకు ఎలా ఉండాలంటండి? మాదిరికరమైన జీవితాన్ని జీవించే యవనస్తురాలుగా ఉండాలి అని బైబిల్ చెప్తూ ఉంటుంది. గమనించండి, బైబిల్ గ్రంథంలో యాకోబుకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు ఏంటంటే దీనా. ఏం పేరంటే ఆమె పేరు? దీనా. ఒకరోజు నగర అందాలను చూడాలని, నగర సౌందర్యాలను చూడాలని దీనా అంటండి ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళిందంటండి. ఒంటరిగా వెళ్ళి నగర సౌందర్యాలను, నగర అందాలను అన్ని చూస్తుంటే ఆ నగర రాజకుమారుడు దీనాను చూసి ఆమెను చెరిపి వేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆమె ఒంటరిగా వెళ్ళింది, నగర సౌందర్యాన్ని చూడాలి అని అనుకుంటే ఆ రాజకుమారుడు దీనా సౌందర్యాన్ని చూచి ఆమెను మోహించి ఆమెను చెరిపివేస్తుంటున్నట్లుగా, ఆమె పవిత్రతను పాడు చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. గమనించు తల్లి. అలాగనే పిలుపు కుమార్తెలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. పిలుపు కుమార్తెల గురించి బైబిల్ చెప్తుంది, వారు ప్రవచించే కుమార్తెలు, దేవుని సన్నిధిలో ఎదిగిన కుమార్తెలు, వారి పవిత్రతను కాపాడుకునే కుమార్తెలు అని బైబిల్లో ఉంది. పిలుపు కుమార్తెల వలె సుచరిత్ర, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ప్రవచించే కుమార్తెగాను, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉండే కుమార్తెగాను ఈ కుమార్తె బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు కలిగి ఇంటికి మంచి పేరు తెచ్చేదిగా, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేదిగా, తన పవిత్రతను కాపాడుకునేదిగా, పరిశుద్ధతను కాపాడుకునే భక్తిలోను ఆత్మీయతలోను ఆ బిడ్డ ఎదిగేటట్లుగా దేవుడి కుమార్తెను దీవించి ఆశీర్వదింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా సత్య సంపన్నుడా మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఇదిగో నేను చిన్న మాట మేము తెలియజేసుకున్నాము తండ్రి. దేవా, మా యవన కుమార్తెలు దేవ నగరము కొరకు ఎదిగిన మూల కంబముల వంటి వారు, దేవ మూల స్తంభము ఇంటికి ఏ రీతిగా ఉంటుందో నాయన నీ కుమార్తె మూల కంబము వలె ఇంటికి మంచి పేరు తెచ్చేదిగా, దేవా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేదిగా నీ కుమార్తె ఎదగటానికి కృప చూపండి తండ్రి. ఇదిగో నేను బాల్య దశలో
నుంచి యవన దశలోనికి నీ కుమార్తె ఎదిగింది ప్రభా, వృద్ధిలోనికి తీసుకొచ్చారు తండ్రి. ఇగో నాయన ఇంకను నీ కుమార్తెని వృద్ధిలోనికి తీసుకుని వచ్చి ఆశీర్వదించండి ప్రభా. ఇక చదువుల్లోను జ్ఞానములోను ప్రభా, దేవుని దయలోను ప్రభా, మనుషుల దయలోను ఆ కుమార్తె వృద్ధిలోనికి రావటానికి మీరు కృప చూపండి తండ్రి. ఇదిగో నాయన వృద్ధి అనగా ఎదుగుదల, ఆ ఎదుగుదల ఈ కుమార్తె విషయంలో చూపించారు. ఇదిగో నాయన శారీరక ఎదుగుదల ఎలాగుందో అలాగే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల కూడా నీ బిడ్డకు మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. ఎదుగుదలలో ప్రభా ఇంగ్లీష్ పదములో మేము గ్రోత్ అనే మాటను మేము చూడగలుగుతున్నాము తండ్రి. GROTWTH అని మేము చూడగలుగుతున్నాము ప్రభా. ఎగో నాయన తండ్రి ప్రభా, జీ అంటే దేవా గో వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు అని సెలవిస్తున్న మాటలు మేము చూస్తున్నాము తండ్రి. అలాగనే ప్రభా ఆర్ అంటే రీడింగ్, రెస్పెక్టింగ్ అని సెలవిస్తుంది తండ్రి. ఏగో వాక్యము చదువు, ఏగో ఇతరులను రెస్పెక్ట్ చెయ్యి అని సెలవిస్తుంది ప్రభా. ఓ అంటే ఒబీడియన్స్ ప్రభా, విధేయత కలిగి లోబడే బిడ్డగా ఈ కుమార్తెను మీరు ఎదిగింపచేయండి. W విజ్డమ్ కలిగి, జ్ఞానమును కలిగి ప్రభా, ఓ యవన బిడ్డలు ఇకనైనా జ్ఞానాత్మను కలిగి జ్ఞానమును కలిగి జీవింపచేయటానికి కృప చూపండి. T అంటే ట్రూత్ ప్రభా, నిజము పలికేయడానికి, సత్యము చెప్పటానికి నీ కుమార్తెను మీరు కృప చూపండి. యెషోనగా ఆనెస్ట్ ప్రభా, దేవ హంబుల్నెస్ తగ్గించుకునేదిగా, దేవా యేసయ్యని నిజాయితీ కలిగేదిగా, ఇతరులను గౌరవించేదిగా నీ కుమార్తెను మీరు ఎదిగింపచేయండి. అట్టి కృప దయచేసి అయా ఈ బిడ్డ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు కలిగి ప్రభా జీవింపచేయటానికి, తల్లిదండ్రులకు, ఇంటికి ప్రభా, బంధువులకు అందరికి మంచి పేరు తేయటానికి, ఎవ్వరును తన యవన కాలమందు తృణీకరింపకుండా తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుని విశ్వాసులకు మాదిరిగా, కుటుంబానికి మాదిరికరమైన మంచి పేరును తెచ్చే బిడ్డగా నీ బిడ్డను ఎదిగింపజేసి కృప చూపి మేలు చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దైవజనులు ఆశీర్వాదం